ఒకవైపు బంగారం, మరోవైపు వజ్రాలు, ముత్యాలు, విలువైన రత్నాలు ఇవన్నీ ఒకచోట పెట్టినా శ్రీకృష్ణుడి మనసును గెలవలేకపోయాయి. కానీ ఒక చిన్న తులసి దళం మాత్రం కృష్ణునికి ఎంతో ప్రియమైనది. అసలు ఎందుకు కృష్ణుడికి బంగారం కంటే తులసి ఎందుకు గొప్పది? ఆ చిన్న ఆకులో అంత ప్రత్యేకత ఏముంది? ఒక చిన్న తులసి దళం వేల విలువైన ఆభరణాల కంటే ఎలా ముఖ్యమైనది? దీనికి సమాధానం చెప్పే ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథ చివరి వరకు వింటే కృష్ణుడికి నిజంగా కావాల్సింది ఏమిటో మనకే అర్థమవుతుంది. మన భారతీయ సంప్రదాయాలలో తులసికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. చాలా ఇళ్లల్లో తులసిని ఎంతో భక్తితో పూజిస్తారు. ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో తులసి శ్రీ మహావిష్ణువుకు, ఆయన అవతారమైన శ్రీకృష్ణునికి ఎంతో ప్రియమైనదిగా భావిస్తారు. అందుకే కృష్ణుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు తులసి దళాన్ని భక్తితో సమర్పించే ఆచారం కనిపిస్తుంది. కానీ తులసి దళానికే ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది? దానికి ముందుగా కృష్ణుడే భక్తి గురించి ఏం చెప్పాడో చూద్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప విషయాన్ని చెబుతాడు. ఒక భక్తుడు తనకు భక్తితో ఒక ఆకు అయినా, ఒక పువ్వు అయినా, ఒక పండు అయినా, కొద్దిగా నీరు అయినా సమర్పిస్తే ఆ భక్తితో సమర్పించిన దాన్ని తాను స్వీకరిస్తానని చెబుతాడు. ఇక్కడ విషయం గమనించండి. కృష్ణుడు విలువైన వస్తువునే ఇవ్వాలి అని చెప్పలేదు. ఆయన చెప్పింది భక్తితో సమర్పించు. ఈ ఒక్క భావమే తులసిదళం కథకు అసలు పునాది. ఇప్పుడు మనల్ని ఎన్నో సంవత్సరాలుగా ఆకట్టుకుంటున్న ఒక ప్రసిద్ధ భక్తి కథలోకి వెళ్దాం. ఒకసారి సత్యభామాదేవికి కృష్ణుడిపై తన ప్రేమ, తన సంపదపై ఒక ప్రత్యేకమైన నమ్మకం కలిగిందని కథనం. ఆమె కృష్ణుడికి తులాభారం వేయాలని సంకల్పించింది. అందుకోసం ఒక పెద్ద త్రాసును ఏర్పాటు చేశారు. ఒకవైపు శ్రీకృష్ణుడు కూర్చున్నాడు, మరోవైపు బంగారం, ఆభరణాలు వేయడం ప్రారంభించారు. మొదట కొంత బంగారం వేశారు, కానీ త్రాసు కదలలేదు. ఇంకా బంగారం తెచ్చారు, ఆభరణాలు పెట్టారు, రత్నాలు పెట్టారు. సత్యభామ దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ త్రాసులో పెట్టారు. అయినా కృష్ణుడి వైపు ఉన్న పళ్ళెమే కింద ఉంది. ఎంత సంపద పెట్టినా కృష్ణుడి బరువుకు సరిపోలేదు. అక్కడ ఉన్నవారందరికీ ఆశ్చర్యం, సత్యభామకు ఆందోళన. ఇంత బంగారం ఉన్నా ఇది ఎందుకు సరిపోవడం లేదు అనుకున్న సమయంలో రుక్మిణీదేవి అక్కడికి వచ్చింది. రుక్మిణీదేవి త్రాసును చూసింది, అక్కడ ఉన్న బంగారాన్ని చూసింది. కానీ ఆమె ముఖంలో ఆందోళన లేదు. ఎందుకంటే కృష్ణుడిని బంగారంతో కొలవలేమని ఆమెకు తెలుసు. రుక్మిణీదేవి దగ్గర బంగారు ఆభరణాలు లేవు, పెద్ద కానుకలు లేవు. ఆమె దగ్గర ఉన్నది నిష్కల్మషమైన భక్తి. ఆమె ఒక చిన్న తులసి దళాన్ని తీసుకుంది. కృష్ణుడికి మనసారా స్మరించి ఆ తులసి దళాన్ని భక్తితో సమర్పించింది. అక్కడ ఉన్నవారంతా ఆ చిన్న తులసి దళాన్నే చూస్తున్నారు. ఇంత బంగారం సరిపోలేదు, మరి ఒక చిన్న ఆకు ఏం చేయగలదు అని. కానీ ఆ తులసి దళం బంగారంపై ఉంచిన వెంటనే త్రాసు సమతుల్యమైంది. ప్రసిద్ధ కథ చెప్తున్నది ఈ విషయాన్ని. అందరూ ఆశ్చర్యపోయారు. సత్యభామ కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే బంగారం చేయలేనిది ఒక చిన్న తులసి దళం చేసింది. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ తులసి ఆకుకు అంత బరువు ఉందని ఈ కథ అర్థం కాదు. ఆ ఆకుతో పాటు సమర్పించబడినది భక్తికి విలువ ఉందని చెప్పే భక్తిభావం ఇది. బంగారం ఉంది, సంపద ఉంది, ఆభరణాలు ఉన్నాయి, కానీ వాటితో పాటు అహంకారం ఉంటే అవి భక్తికి ప్రత్యామ్నాయాలు కావు. రుక్మిణీదేవి దగ్గర మాత్రం ఒక చిన్న తులసిదళం మాత్రమే ఉంది, కానీ ఆమె హృదయంలో పూర్తి విశ్వాసం ఉంది.
అందుకే తులసిదళం కృష్ణుడి పూజలో అంత ప్రత్యేకంగా మారింది. తులసి చాలా చిన్నది, దాని విలువ కూడా సమాజంలో చాలా పెద్దదేమీ కాదు. కానీ భక్తుడి చేతిలోనికి వచ్చినప్పుడు మాత్రం అది ఒక అద్భుతమైన భావానికి ప్రతీకగా మారుతుంది. కృష్ణ, నా దగ్గర ఉన్నది చిన్న వస్తువే, కానీ దీన్ని నీకు ప్రేమతో సమర్పిస్తున్నాను. ఈ భావమే ఆ చిన్న ఆకును గొప్ప కానుకగా మారుస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. భక్తి అంటే దేవుడికి ఖరీదైన వస్తువులు ఇవ్వటం కాదు. భక్తి అంటే మనసును నిజాయితీగా దేవుడి ముందు ఉంచటం. మన దగ్గర ఉన్నది ఎంత చిన్నదైనా దాన్ని ప్రేమతో సమర్పించడం. అందుకే ఒక చిన్న తులసిదళం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. కానుక చిన్నదైనా పర్వాలేదు, మనసు చిన్నదిగా ఉండకూడదు. ఇక ఆలోచించండి, కృష్ణునికి నిజంగా ఆ తులసి ఆకు అవసరమా? మనం ఇచ్చే పువ్వు ఆయనకు అవసరమా? మనం సమర్పించే పండు ఆయనకు అవసరమా? మనం ఇచ్చే నీరు ఆయనకు అవసరమా? అవసరం లేదు. మరి ఎందుకు స్వీకరిస్తాడు? ఎందుకంటే ఆ కానుకలో మన భక్తిని చూస్తాడు. ఆ చిన్న సమర్పణలో మన హృదయాన్ని చూస్తాడు. అందుకే కృష్ణుడికి తులసిదళం ప్రియమైనది అనే కథ కేవలం ఒక ఆకు కథ కాదు, అది భక్తి విలువను చెప్పే కథ. బంగారం ఎంత ఉన్నా అహంకారంతో సమర్పిస్తే అది కేవలం బంగారమే. కానీ ఒక చిన్న తులసి దళాన్ని ప్రేమతో సమర్పిస్తే అది భక్తికి గుర్తుగా మారుతుంది. దేవుడి ముందు మనం ఎంత ఇచ్చామన్నది కాదు, ఎంత ప్రేమతో ఇచ్చామన్నదే ముఖ్యం. అందుకే ఒక చిన్న తులసి దళం కూడా భక్తితో సమర్పించినప్పుడు కృష్ణుడికి ఎంతో ప్రియమైనదిగా భావించబడుతుంది. అదే కృష్ణుడికి తులసిదళం ఎందుకు అంత ప్రియమైనదో చెప్పే అసలు రహస్యం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కృష్ణుని కథల కోసం మన ఘనమైన తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. ధన్యవాదములు.